హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే వస్తుంది. ఇంతవరకు ఎవరికీ తెలియని ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు కనుక గమనిస్తే ఆదాన్తో స్వేచ్ఛగా నిజాలు తెలుసుకుందామా, ఈ క్యాప్షన్ ఊరికి నేను పెట్టలేదు. సో ఏవైతే వాస్తవాలు ఉన్నాయో ఇప్పటివరకు కూడా ప్రజలకు తెలియకుండా ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని వెలికి తీసి బయట పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు నేను తెలియజేయబోతున్న ఈ ఇన్ఫర్మేషన్. ఇంతకీ ఏంటి అంటే, బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మరో కొత్త ప్యాలెస్ విషయాలు. సో ఎక్కడ ఏంటి అని అంటే, మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ అనేవి కొత్త ఏమి కాదు. తనకి హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్లో ఉన్న ఒక లోటస్ పాండ్ ఉంది, అట్లాగే తాడేపల్లిలో ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది. సో దాని తర్వాత విశాఖపట్నంలోని రిషికొండ, ఆ రిషికొండ బిల్డింగు అది ప్రభుత్వ బిల్డింగ్ అయినా కానీ తన సొంత ఇంటికి ఏ విధంగా సమయాన్ని కేటాయించి జాగ్రత్తలు తీసుకుంటారో, అలాగే ఆ ఇంటీరియర్కి సంబంధించిన వ్యవహారం కానీ దానికి సంబంధించిన వ్యవహారం గత కొన్ని రోజులుగా అనేక మీడియాల్లో చాలా కథనాలు చూస్తూనే ఉన్నాం. ఎంత లగ్జరీగా బిల్డింగ్ కట్టారు, అదేవిధంగా ఎటువంటి ఫర్నిచర్ యూజ్ చేశారు, టైల్స్ ఎట్లాంటివి, ఇదంతా కూడా. సో అదంతా కూడా ప్రజల సొమ్మే కదా. సుమారుగా 450 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వ్యయాన్ని వెచ్చించారు అంటే అది ప్రజల సొమ్ము కాదంటారా? అసలుకే ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మరి అటువంటి తరుణంలో అన్ని కోట్లు వెచ్చించి అక్కడ బిల్డింగ్ నిర్మించడం అదేమిటి అంటే, లేదు విఐపీలు అంటే గవర్నర్స్ కావచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, వారు వస్తే సేద తీరటానికో ఉంటుంది అని చెప్పేసి గెస్ట్ హౌస్ లాగా వాడుకోవచ్చు అంటాం. లేదు అని చెప్పేసి మరికొంతమంది ఏమో టూరిజం స్పాట్గా దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అంత లగ్జరీగా చేసింది దాన్ని టూరిజం స్పాట్గా ఏ విధంగా ఆ బిల్డింగ్ని ఉపయోగిస్తే దాని నుంచి ఎటువంటి రెవెన్యూ జనరేట్ అయ్యిద్ది అనే ఆలోచన కూడా ఉండాలి కదా. సో ఇప్పుడు ఈ అంశాలన్నీ పక్కన పెడితే, ఇప్పుడు చెన్నైలో ఇటువంటి ప్యాలెస్ ఒకటి రెడీ అయిందట. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళే రూట్లో, అంటే అది కూడా బీచ్ రోడ్లోనే ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్ని సిద్ధం చేశారంట. అయితే ఈ ప్యాలెస్కి సంబంధించిన వ్యవహారం మనకి విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిన ద్వారా చెప్తున్నాం. అదేవిధంగా త్వరలో దీనికి సంబంధించిన ఫుటేజ్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని కూడా ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే త్వరలో చేస్తామని చెప్పేసి మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ ఓ ప్రక్కన ఎన్నికల హడావిడి జరుగుతూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ఒక 3 వారాలు అటు ఇటుగా, ఒకరోజు అటు ఇటుగా దానికి ముందు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఓ ప్రముఖ ఫర్నిచర్ షాప్ నుంచి సుమారుగా 5 భారీ కంటైనర్లలో ఫర్నిచర్ ఇక్కడి నుంచి తరలించారు అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి. సో ముఖ్యంగా అదంతా కూడా ఇంపార్టెంట్, బాగా కాస్ట్లీ ఫర్నిచర్ అనమాట. సో అటువంటి ఫర్నిచర్ని 5 కంటైనర్లలో తరలించారు అంటే, సో దీని ప్లానింగ్ ఇప్పుడు కాదు, ఎప్పుడో రచించారు. సో అది ఎప్పుడో రచించినప్పుడు ఈ విషయాన్ని మరి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు బయట పెట్టినా కానీ అప్పట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. సో నారా లోకేష్ గారు ఈ విషయాన్ని ఎప్పుడు బయట పెట్టారు అనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఒకసారి కనుక చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ చూడండి, జగన్ బిల్డింగ్ అనదర్ ప్యాలెస్ ఇన్ చెన్నై. జగన్ బిల్డింగ్ అనదర్ ప్యాలెస్ ఇన్ చెన్నై ఎప్పుడు చెప్పారండి? ఇది అక్టోబర్ 30, 2020. ఇదిగోండి చూడండి, అక్టోబర్ 30, 2020 అప్పుడు చెప్పారు. అప్పుడు చెబితే ఏం చెప్పారు అసలు? టీడీపీ's General Secretary Nara Lokesh has alleged that CM Jagan is planning to build another palatial palace. Lokesh said he has confidential information that Jagan is planning to build a palace in Chennai. He said Jagan has 3 large palaces already, one in Tadepalli, one near Lotus Pond, Banjara Hills in Hyderabad, and one massive palace in Bangalore. He said Jagan owns Bharati Cement and can build places. ఇక్కడ లోకేష్ గారు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్లానింగ్ టు బిల్డ్ అనదర్ ప్యాలెస్, ఒక ప్లానింగ్లో ఉన్నారు. ఇప్పుడు 2020లో చెప్పింది ఇది. సో దట్ జగన్ ఈస్ ప్లానింగ్ టు బిల్డ్ ఎ ప్యాలెస్ ఇన్ చెన్నై. ఆల్రెడీ 3 ప్యాలెస్లు ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు ఇందాక చెప్పాను నేను.
టాకింగ్ అబౌట్ ద ఇంక్రీజింగ్ డెబిట్స్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడుతుంటే ఓ పక్కన జగన్ ఈస్ మార్టేజింగ్ ఫార్మర్స్ అండ్ టేకింగ్ లోన్స్ ఫర్ ద స్టేట్. అంటే రైతులని వాళ్ళను కూడా తనఖా పెట్టన్నట్లుగా. ఈ క్వశ్చన్ వై జగన్ ఈస్ నాట్ స్పెండింగ్ ఫర్ ద స్టేట్ బై టేకింగ్ లోన్స్ అగేన్స్ట్ హిజ్ ఓన్ ప్రాపర్టీస్ ఇన్ స్టేట్. మరి తను మాత్రం లోన్ తీసుకోడు, ప్రభుత్వం మీద మాత్రం లోన్లు విపరీతంగా తీసుకుంటారు అని చెప్పారు. చూడండి, పొలాల్లో రైతులకు సంబంధించి మోటార్లు కూడా బిగించారు. సో ఇది అనమాట. సో దాని తర్వాత ఇక విజయసాయిరెడ్డి గురించి ఆయన ట్వీట్ రెడ్డి అని అది ఇది అని జరిగింది. సో అప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి చేయలేదు. సరే ఇవన్నీ రాజకీయపరమైన అంశాలు కానీ సో ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్. సో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైలోనే ప్యాలెస్ ఎందుకని నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు, ఇప్పటికి నిర్మించారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో అంటే తాడేపల్లిలో తనకు సొంత నివాసం ఉంది, సో ఇబ్బంది లేదు, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో మరొక ప్యాలెస్ ఉంది. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే ఈ రిషికొండ ప్యాలెస్కి సంబంధించి ఏదైతే రోజా గారు అంటే అధికారంలో ఉన్న సమయంలో ఆవిడ మంత్రిగా కూడా ఉండి మరి దానిపైన మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన వీడియో నేను ప్లే చేస్తే కొంత ఇబ్బంది కలుగుతుందంటే మళ్ళీ కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి అది ప్లే చేయలేకపోతున్నాను. సో అంటే రిషికొండ ప్యాలెస్ ముఖ్యమంత్రి గారు ఉండటానికైతే ఓకే అనే ఉద్దేశం మీద. అంటే దీన్ని బట్టి ఏంటి, ఒకటి ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అనే ఉద్దేశం. అందుకని విశాఖపట్నంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఫలానా తేదీని అని చెప్పేసి చెప్పారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండవది ఏంటి అంటే ఒకవేళ కుడి ఎడమైతే ఒకవేళ ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి అని అనుకుంటారు చూసారా సాధారణంగా వాడుక భాషలో. సో అదే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే ఏంటి అనే ఆలోచనలో కూడా ఉండి సో మరి ఇప్పుడు ఈ వ్యూ ఏదైతే బీచ్ వ్యూ ఉంటుంది కదా రిషికొండలో అది మిస్ అయిపోతాను, సో అది మిస్ అవ్వకూడదు ఒకవేళ ఓడిపోయినా కానీ అని చెప్పేసి చెన్నైలో ఈ చెన్నై నుంచి మహాబలిపురం రూట్లో అది అంటే బీచ్ రోడ్డే, సో ఆ ఫీల్ పోకూడదని అది ఏమైనా సరే ప్లాన్ చేసుకున్నారా అనేది ఒకటి. మరలా ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఏంటి అంటే ఓ ప్రక్కన ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సో జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇబ్బందికరమే. మరో ప్రక్కన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, సో ఇక దాని గురించి చెప్పే పనే లేదు. సో ఈ విధంగా ఇక ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రభుత్వం మారిపోయింది. సో చెన్నై అయితే స్టాలిన్ గారికి అంటే చెన్నై ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆ విధంగా అక్కడ ఏమైనా సరే కంఫర్ట్నెస్ ఉంటుంది అనే ఉద్దేశంలో ఏమైనా సరే ముందు చూపుతూ ఉన్నారా. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన అంశాలు. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ప్యాలెస్లు గోల ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం ఉంది 4, అంటే 2 ఆడపిల్లలు తన భార్య. సో ఈ 4 ఉన్న దానికి 4 చోట్ల ప్యాలెస్లు నిర్మించుకున్నారు అంటే ఇక దీనిని బట్టి తన అంతర్యార్థం ఏమై ఉంటుందో అది మీరే అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడైతే మాత్రం చెన్నైలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై నుంచి మహాబలిపురం రూట్లో ఏదైతే ప్యాలెస్ అనేది నిర్మాణం పూర్తయిపోయింది. అంటే ఫర్నిచర్ వెళ్ళింది అంటే ప్యాలెస్ నిర్మాణం అయితేనే కదా, నిర్మాణం అవ్వకుండా కన్స్ట్రక్షన్లో ఉండగా ఎవరు కూడా ఫర్నిచర్లు తీసుకెళ్ళరుగా. సో అది కూడా ఎన్నికల సమయంలో గమనించండి, ఎన్నికల సమయంలో ఎవరికి వాళ్ళు ఎన్నికల హడావుడిలో ఉన్న తరుణంలో ఆ విధంగా ఫర్నిచర్ కంటైనర్లో వెళ్ళిపోయింది అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ఏ విధంగా జరిగింది ఆ ప్లానింగ్ అనేది కానీ మొత్తం కానీ. ఇది 2020లో ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అని నారా లోకేష్ గారు అప్పుడే చెప్పారు. తనకు కూడా అంతర్గత ఇన్ఫర్మేషన్ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ విధంగా తెలియజేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ప్యాలెస్కు సంబంధించిన అంశం అయితే తెరపైకి వచ్చింది. త్వరలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫుటేజ్లు మనం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అది రాగానే అది మీకు ఖచ్చితంగా మీ ముందు పెడతాను. ఇది మొత్తానికి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ప్యాలెస్ బయటకు వచ్చింది, దాని వివరాలు వ్యవహారాలు అని ఏదైతే మీకు తెలియజేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.